హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు కోడి యాప్ అనేది టీవీలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. సో ఈ కోడి యాప్ ఏంటంటే జియో ఇన్స్టాలేషన్ యాప్కి సపోర్ట్గా ఉంటుంది. ఇది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లా మనకు పనిచేస్తుంది. సో దీంట్లో జియో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అన్ని ఛానల్స్ అనేది మనకు ఫ్రీ స్ట్రీమింగ్ అయితే అవుతాయి. సో దానికంటే ముందు ఏంటంటే మనం ప్లే స్టోర్ నుంచి కోడి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ ఈ రకంగా ఉంటుంది. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత సిస్టంలోకి వెళ్ళినట్లయితే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి. సో యాడ్ ఆన్స్ ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ డైరెక్ట్ మనకు అవసరం లేదు. సో ముందు ఈ రెండు అనేబుల్గా ఉన్నదైతే డిజబుల్గా అయితే మనం చేసుకోవాలి. ఈ రెండు కూడా మనకి ఆఫ్లో ఉంటాయి, ముందైతే వాటిని ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం సిస్టంలో వెళ్ళినట్లయితే ఎంటర్ ద బ్రో ఫర్ ద మీడియా లొకేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏదైతే లింకు జియో యాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో, ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో దానికంటూ ఒక వెబ్సైట్ లింక్ ఇది. సో ఈ లింక్ అనేది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ యాజ్ టీజ్గా ఎలా అయితే ప్రింట్ చేస్తున్నామో, టైప్ చేస్తున్నామో, సో యాజ్ టీజ్గా అలాగే చేయండి. ఒక్క లెటర్ మిస్ అయినా కూడా మనకని అది దాని లింక్ అయితే మనం మిస్ అవుతాము. సో దీనిలో కాపీ పేస్ట్ అయితే చేసుకోలేము. కావున మంచిగా దీని అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకొని అయినా లేకపోతే ఇక్కడ రాసుకొని అయినా కానీ ఈ లింక్ అనేది యాజ్ టీజ్గా మీరు ఎలా అయితే మనం కీప్యాడ్ ఉపయోగించి టైప్ చేస్తున్నామో అలాగే మీరు టైప్ చేసి దీన్ని నెక్స్ట్ ఓకే కొట్టినట్లయితే వేరే వెబ్సైట్కి అయితే పోతుంది. సో చూసుకోండి, మనం ఈ లింక్ అనేది సాధారణంగా ఒక్క డాట్ మిస్ అయినా కూడా మనం దాన్ని మిస్ అవుతాము. సో ఈ రకంగా లింక్ అనేది ప్రెస్ చేసిన తర్వాత చూడండి, చిన్న చిన్న సోర్సెస్ కూడా నాకు అది బ్యాక్ వెళ్ళిపోతుంది. సో కింద కూడా ఓపెన్ చేసి అక్కడ మన జియో టీవీ అని పెట్టేసుకొని ఓకే చేసుకోవాలి. సో ముందు దాంట్లో లింక్ పెట్టుకున్నాము, సెకండ్ దాంట్లో కింద దాంట్లో మనం జియో టీవీ అనేది చేసుకున్నాము. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఓకే అని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్ళిపోతుంది. సో అది యాడానికి అయితే వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఒక్కసారి ఈ యాప్ అనేది ఈ రకంగా మనము బ్యాక్ వచ్చేసిన తర్వాత ఒకసారి ఎక్సిట్ చేసుకోవాల్సి వస్తుంది. సో సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఎక్సిట్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకున్నట్లయితే మనం ఏదైతే స్టోర్ చేసుకున్నామో అది ఇక్కడ రిఫ్రెష్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఫైల్ మేనేజర్స్లో వెళ్ళి ఇన్స్టాలేషన్ ఫ్రమ్ అని కనిపిస్తుంది కదా. సో ఫ్రమ్ జిప్ ఫైల్ అని ఉంటుంది. సో జిప్ ఫైల్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ జియో టీవీ అని కనిపిస్తుంది కదా. మనం ఏదైతే సెట్ చేసుకున్నామో ఆ జియో టీవీ అయితే ఉన్నది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఒకసారి. సో ఇది కొంచెం స్పీడప్ అయిపోతుంది, నేను స్లోగా చెప్తాను. సో జియో టీవీ అని ఉంది కదా. సో జియో టీవీని అయితే మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసేసుకోండి. సో అక్కడ మనకు దొరుకుతుంది, అది ఇన్స్టాల్ చేసుకుని ఓకే బటన్ నొక్కినట్లయితే అది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయ్యే దగ్గర ఏంటంటే ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇన్స్టాల్ అవ్వడానికి. సో నో ప్రాబ్లం ఏం లేదు, కంపల్సరీగా అయితే ఇన్స్టాల్ అవుతుంది, కానీ కొంత టైం అనేది తీసుకుంటుంది. మినిమం 2 to 3 minutes అయితే మనకి టైం తీసుకుంటుంది. సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను కాబట్టి స్పీడ్గా అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది ఇన్స్టాల్ అయ్యేదాకా ఓపికగా ఉండండి. మనకి 12% వచ్చింది ఇక్కడికి, అంటే మన ఇన్స్టాలేషన్ ఇది అవుతుందంటూ. సో మెల్లగా ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ ఛానల్స్ అన్నీ కూడా మనకి ఈ కంపల్సరీ పాపప్ అనేది పైన చూడాలి. ఇన్స్టాలేషన్ జియో సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో ఆ పాపప్ వచ్చింది అంటే అది ఇన్స్టాల్ అయినట్టుగా మనం అనుకోవాలి. సో అది రాకపోతే సిస్టమ్ అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. సో అక్కడ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి, కంప్లీట్గా ఫస్ట్ ఫేజ్కి వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ ఉన్నాయి కదా. సెట్టింగ్స్ కింద వీడియో యాడ్ ఆన్స్లో వెళ్ళినట్లయితే మనకి అక్కడ ఇన్స్టాల్ అయిన జియో అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ జియో అనేది మనం లాంగ్ ప్రెస్ నొక్కాలి. ఇక్కడ లాంగ్ ప్రెస్ నొక్కిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ అయితే మనకు ఓపెన్ అవుతాయి. సో సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ముందైతే మనము కొన్ని ఈ IPTV PVR అని ఉంది కదా. సో దీన్ని మనము ప్రెస్ చేసుకొని కొంతవరకు అయితే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అక్కడ ఎస్ అని కొట్టినట్లయితే మనకు అది ఇన్స్టాలేషన్ అంటే అది మనకి లోడ్ అవుతూ ఉంటుంది, ఫైల్ అనేది మనకి లోడ్ అవుతూ ఉంటుంది. సో ఇది చాలా స్పీడ్గానే అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం లేదు. 1 minute ఇది కంప్లీట్గా లోడ్ అయిపోయి IPTV PVR అనేది కూడా మనకు ఇది లోడ్ అయిపోతుంది. సో వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. సో ఇది ఎమ్మటే అయిపోయిన తర్వాత మనకు ఈ సక్సెస్ అనేది వస్తుంది. PVR సెటప్ అనేది మనకి ఇక్కడ ఇన్స్టాలైజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఈ లోగో మీద లాంగ్ ప్రెస్ మన ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ సెట్టింగ్స్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో లాంగ్ ప్రెస్ అయితే ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ అనేది మనకు వచ్చిన తర్వాత దీన్ని మన అకౌంట్లో లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ లాంగ్ ప్రెస్ అయిన తర్వాత సెట్టింగ్స్లో వెళ్తాము. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత కింద అకౌంట్ అని ఉంది కదండి, ఆ అకౌంట్లో మనం ప్రెస్ చేసినట్లయితే మనకి ఏ రకంగా దాంట్లో ముందు మనం ఒక జియో నెంబర్ అయితే మనకి ఉండాలి ఇక్కడ. సో జియో నెంబరు OTP ద్వారా మనం లాగిన్ అయిపోతాము. ఇక్కడ మన జియో నెంబర్ ఇచ్చేస్తాము. జియో నెంబర్ మనం టైప్ చేసిన తర్వాత
మనకు జియో యాప్ అనేది లాగిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో సక్సెస్ఫుల్ వచ్చింది అంటే మనకి ఈ యాప్లో జియో యాప్ అనేది ఇన్స్టాలేషన్ కంప్లీట్గా సక్సెస్ 100% అయినట్టే. సో అది లాగిన్ అయిపోతుంది కదా. సో దాని తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ అన్ని పక్కన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా. సో సెట్టింగ్స్ కింద టీవీ, రేడియో, గేమ్స్, యాడ్ ఆన్సర్ ఇలా ఉన్నాయి కదా. అది మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంటుందంటే ప్రతి ఒక్క జియో లోగో మీద మనం ప్రెస్ చేసినట్లయితే మనకు అన్ని యొక్క ఛానల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో తెలుగు కావాలన్నా అంటే తెలుగుకు సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో మనం ఒకటి ప్లే చేసినట్లయితే ఫుల్ హెచ్డీలో అనేది ప్లే అవుతుంది, నో ప్రాబ్లం. అన్నీ కూడా ప్లే అవుతాయి. కొన్ని ఛానల్స్ మాత్రమే మనకి బ్లఫరింగ్ అంటే వాళ్ళవి దీంట్లో కొన్ని ఛానల్స్ మాత్రమే రావట్లేదు. మిగతా అన్ని ఛానల్స్ దాదాపుగా ఉన్న ఛానల్స్ అన్నీ కూడా మనము ఇక్కడ ఫ్రీగా ఫుల్ హెచ్డీలో అయితే చూడవచ్చు. సో ఈ రకంగా కోడి యాప్లో మనము జియో టీవీ అనేది ఛానల్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని హ్యాపీగా చూసుకోవచ్చు, ఫ్రీగా చూసుకోవచ్చు స్ట్రీమింగ్. సో దీనికి నెట్ ఉంటే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.